దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఈరోజు దేవుని వాక్యము, ఈరోజు దేవుని మాట. ఆదికాండము మొదటి అధ్యాయము 4వ వాక్యం 5వ వాక్యం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగును పగలని చీకటికి రాత్రిని పేర్లు పెట్టెను. అస్తమయం ఉదయం కలుగగా ఒక దినమాయను. వెలుగు చీకటి, పగలు రాత్రి. నాలుగో దినమున దేవుడు సూర్యుని చంద్రుని చేసినట్లు రాయబడ్డది. దేవుడు వాటిని పగటిని రాత్రి వేరుపరచినట్లుగా ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకని, అవి సూచనలు, కాలములు, దిన సంవత్సరములు సూచించుటకై ఉండునని, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశము విశాలమందు జ్యోతులై ఉండుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటి నీలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నీలుటకు చిన్న జ్యోతిని నక్షత్రం చేసిను. భూమి మీద వెలుగు ఇచ్చుటకై పగటిని రాత్రిని ఏల్చుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని నియమించాను. అస్తమయము ఉదయం కలుగా 4 దినమాయను. ఫస్ట్ రోజు ఎలా వెలుగు కలిగింది పాయింట్. ఆయన చేసింది 4వ దినం కదా సూర్యుడిని. మరి మొదటి దినం ఎలా వెలుగైంది? మీరు ఎప్పుడు ఆలోచించి ఉండలేదు ఇదంతా కదా. ఫస్ట్ డేనే వెలుగైంది. వెలుగు కలుగును కాక అన్నాడు దేవుడు. వెలుగును అలాగనే రాత్రి వేరుపరిచాడు ఫస్ట్ డేనే. మరి అప్పుడు సూర్యుడు లేడు. సూర్యుడు లేకుండా ఎలా వెలుగలిగింది? యేసయ్యనే సూర్యుడు. ఇది గమనించాలి. దేవుని వాక్యంలో కూడా రాయబడ్డది, యెహోవాయే సూర్యుడని. కనుక మన ఆత్మీయ జీవితంలో ఈ చిన్న చిన్న విషయాలు అద్భుతంగా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాయి. మనం అన్నిటికీ బాధపడతా అంటాం. ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని అనుకుంటా ఉంటాం. మంచిదే, కానీ మనం ఏమనుకోకుండా ఉంటేనే బాగుంటుంది కదా. అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, ఇలా వస్తే బాగుండు, అలా వస్తే బాగుండు. అలా అనుకోవడం బాగోలేదు, అలా అనుకోకపోవడమే బాగుంటుంది. ఎందుకు అంటే ఆల్రెడీ దేవుడు మన గురించి కొన్ని విషయాలు అనుకుంటున్నాడు కూడా. ఆ విషయాలే ఇర్మియా గ్రంథంలో రాయబడ్డాయి. ఏమున్నాయి? 29వ అధ్యాయము 11వ వాక్యం. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. మన గురించి ఒక చిన్న పిక్చర్స్ మూవీ లాగా దేవుడు తీసి పెట్టేశాడు. డాక్యుమెంటరీ పిక్చర్ లాగా, ఒక్కొక్కరిది ఒక్కొక్క డాక్యుమెంటరీ పిక్చర్. అందుకని అది రాయబడ్డది. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నెరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. రాబో కాలంలో, రాబోయే దినములలో మనకు నిరీక్షణ కలుగునట్లుగా. అవి సమాధానమైన ఉద్దేశాలు కానీ హానికరమైనవి కావు. ఎందుకు దేవుడు ఇలా చెప్తున్నాడంటే, మన మైండ్ సెట్ అంతా ఎప్పుడు ఫ్యూచరు హానికరమైనవే ఆలోచిస్తాం కదా. అట్లా అనుకుంటాము, కానీ ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాం. ప్రతిదీ నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడు మన హృదయం ఒక పట్టాన నెమ్మదిగా ఉండదు. మన హృదయం ఎప్పుడు ఏదో కీడును శంకిస్తూనే ఉంటుంది. ఇది కూడా మనం అంత గమనించినట్టే ఉంటాం. ఎలాగైతే దేవుడు ఫస్ట్ డేనే పగలు రాత్రి చేసి సూర్యుడు లేకుండానే మళ్ళీ సూర్యుని 4వ రోజు చేశాడు అంటే ఆయన ఏమైనా చేయగలడని అర్థం. ఆయనే సూర్యుడు, కేడమని దేవుని వాక్యంలో రాయబడ్డది. కనుక మన ఆత్మీయ జీవితంలో మనం ఏ సందర్భంలోనైనా సరే, ఏ పరిస్థితిలోనైనా సరే, మనం ఎన్నడూ కృంగిపోకుండా మన దిన చర్యలో జరిగే కార్యాలను బట్టి కంగారు పడకుండా ఉండడానికే ఈ విషయాలన్నీ దేవుడు మనకు తెలియచేస్తూ మనతో మాట్లాడుతున్నాడు. మనం అంతగా వాటిని పట్టించుకోము. కీర్తన గ్రంథము 84వ కీర్తనలో 11వ వాక్యం ఇలా రాయబడ్డది, దేవుడని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ఆయన సూర్యుడు, ఆయన తర్వాత మళ్ళీ సూర్యుడు ఉన్న ఒకటే లేని ఒకటే. అందుకని ఫస్ట్ డే వెలుగు రాత్రిని చేసిన దేవుడు ఆయన. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభములు ఉన్న దేవుడు ఆయన మనతో ఉన్నాడు.
అంత మంచి కాన్ఫిడెంట్ కలిగి ఉండాలి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నేను భయపడను, ఆయన నాకు తోడై ఉండును అన్నాడు. గాఢాంధకారపు లోయలో దేవుడు మనకు తోడై ఉన్నాడు అని మనం అనుకోవాలి. ఆయన మంచి దేవుడు, మనకు మంచి చేస్తాడు. ఎన్నడూ మనకు కీడు చేయడు. కీడు మనం కలిగించుకుంటాం తప్ప ఆయన ఎన్నడూ కీడు చేయడు. ప్రతి కీడు నుంచి మనం తప్పించి మంచి లైఫ్ను ఇచ్చే దేవుడు కనుక ఎప్పుడు మనము విధేయులమై కృతజ్ఞత కలిగిన వారమే ఉందాం. అటు కృపా ప్రభు మనకు అందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమగల తండ్రి, నీవే మాకు సూర్యుడు. ఫస్ట్ డేనే మీరు పగలును రాత్రి చేశావు, కానీ సూర్యుడు లేకుండానే చేశావు. 4వ దినం సూర్యుని చేశావు. మరి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? మీరే సూర్యుడు కనుక నీవే వెలుగు అనే విషయాన్ని మేము గ్రహించుటకు మీ కృపను అనుగ్రహించమని దీవించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.